హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. బకాయిలు విడుదలకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నెలకి 6,000 పెన్షన్ అమలు, వచ్చే నెలలో లబ్ధిదారులకి 15,000. జిల్లాలో 28,399 లబ్ధిదారుల ఎదురు చూపులు. ఇక కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల జోష్ అయితే నెలకొందండి. ఇప్పటి వరకు నెలకి 3,000 మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి 6,000 అందుకోనున్నారు. ఇక ఎన్నికల హామీలో భాగంగానే జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయిలతో కలిపి 15,000 పెన్షన్ అయితే రానుంది. దీనికోసం జిల్లాలోని 28,399 మంది ఎదురుచూపులు అయితే చూస్తున్నారండి దివ్యాంగులు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని చెప్పి ఈ విధంగా అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు ఈ స్థాయిలో పెన్షన్ అందిస్తామని ఊహించలేదని, పెరిగినటువంటి ఈ ధరలు ఆధారంగా చేసుకొని ఖర్చులు తమ పరిస్థితిని అర్థం చేసుకొని కూటమి రెట్టింపు పెన్షన్ ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. ఇక దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 1,000 రూపాయలు ఉండేది, దాన్ని రాష్ట్ర విభజన తర్వాత 2,000కు పెంచారు. గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ పెంచి 5 ఏళ్ల పాటు ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగానే దివ్యాంగులకి వైసీపీ ప్రభుత్వం పెన్షన్ కొనసాగిస్తుంది. కూటమి మాత్రం 6,000 అయితే ఇస్తామని చెప్పి ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం 3,000 చొప్పున అందించనుంది. హామీలో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిలు 9,000తో పాటు జూలై పెన్షన్ 6,000, మొత్తం 15,000 అయితే అందించనున్నారు. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.